హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీమ్ దంగల్. ప్రస్తుతానికి మనం విలాసాగర్ మానేర్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, పీస్ మొత్తం ఆల్రెడీ ఫ్రై అయింది సూపర్గా. సో ఇక ఉడికేసింది. జమ్మికుంట స్పెషల్ ఏంటంటే మనకి మీరు మీద చూసినట్లయితే మన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. సో ఒకప్పుడు పోలీస్ స్టేషన్ నుండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో మనకు ఒక సైరన్ ఉండేది. ఆ సైరన్ టైంలో ఎక్కడో అక్కడ నుంచి ఉండేసి మనకు మన నేషనల్ అంతం ఏదైతే ఉన్నదో జనగణమన అది ఇక్కడ అందరూ పాడేవారు అనమాట. అది ఆల్రెడీ మనకు అంతా టోటల్గా వైరింగ్తో ఈ సిటీ అంతా మైకులు ఉండేది. ఆ మైకుల ద్వారా వాళ్ళు పాడేది. ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ విలాసాగర్ రీచ్ అయినాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూస్తే అయితే విలాసాగర్ ఇది మానేర్ వాగులోకి ఇప్పుడే రీచ్ అయ్యాం. కల్లుకుండా ఈ రేకలు ఇదే మన లొకేషన్. ఇప్పుడు మనం పోయేది అక్కడికే. దీన్ని చూస్తే కళ్ళు ఇది మన సామాన్ మొత్తం వెళ్ళిపోయింది. చోటా కేంద్రం ముందున్నారని చెప్పేసి ఏడి కాడికి ఎక్కడ లొకేషన్ మొత్తం మన చోట మన పంపి కచరా గిచరా మొత్తం ఏడు కాడికి వెళ్ళిపోతుంది. ఇది చాకు దావత్ చేసుకుందామని డిసైడ్ అయినా. సో తాటికల్లు విత్ నాటుకోడి. సో ఇప్పుడు నాటుకోడి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో మనం మొదలెడదాం. సో నాటుకోడి ప్రజెంట్ ఇక్కడ ఆల్రెడీ అన్ని వెజిటేబుల్స్ అన్ని ఆల్రెడీ కట్ చేయడం జరిగింది. సో బాబాయ్ సైడ్ నుండి కట్ చేసిండు. ఓకే, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ప్లస్ అక్కడ ఒక కేజీ బాయిలర్ చికెన్ తీసుకొచ్చినాం, ఒకటి నాటుకోడి కట్ చేయించినాం విత్. సో నాటుకోడి విత్ కళ్ళు బాయిలర్ వండుదాం, తర్వాత నాటుకోడి వేద్దాం, తర్వాత బగారా రైస్ వేసుకొని తిందాం. సో కళ్ళు అంటే లైట్గా వైట్ డ్రింక్ తెచ్చుకున్నాం. సో విలేజ్కి వచ్చినాం కాబట్టి వైట్ కొంచెం హెల్త్కు బాగుంటుంది అని చెప్పేసి, సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి వైట్ తీసుకొచ్చుకున్నాం. సో అక్కడ చూస్తే వైట్ డ్రింక్ ఫస్ట్ అయితే మేము ఒక గ్లాసు తీసుకుంటాం, వైట్ గ్లాస్ తీసుకుంటాం, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా సందీప్ అన్న దావా తీస్తుండే ఈరోజు. సందీప్ అన్న ఏమేమి ఇస్తున్నట్టే విత్ బాయిలర్ కోడి, నాటుకోడి, చికెన్ దావా తీస్తుండు విత్ కళ్ళు. తెలంగాణ స్పెషల్ ఇది. వచ్చేసి కుండ విత్ కళ్ళు ఉన్నది. అక్కడ 2 పొయ్యిలు స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ చికెన్ ఉంది, అవన్నీ స్టార్ట్ చేస్తుండు. ఇక్కడ మా అన్న వచ్చేసి ఇక్కడ అల్లం దంచుతుండు. అల్లం ఇక్కడ విత్ కళ్ళుతో స్టఫ్. ఇక్కడ మావాడు ఏం చేయాలి అని అన్ని పనులు అయిపోయి చాకు తిప్పుతుండు. తెలంగాణ స్పెషల్ ఏంటంటే అన్నిట్లలో మటన్, బగారా రైస్ కంపల్సరీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నాటుకోడి విత్ బగారా. ముందుగా మనం ఏదైతే ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాక ఈ మసాలా దినుసులు అయితే కొన్ని డ్రై మసాలా ఏదైతే ఉన్నదో అందులో వేసుకుందాం. యాలకులు, సాజీరా, పత్త, కట్టె, ఓకే, లవంగ, సో అదే చేత పుదీనా,
సో మిర్చి వేసుకున్నాం కదా, మిర్చి వేసుకున్నాక కొంచెం ఉల్లిగడ్డ వేసుకున్నాం, సాల్ట్, ఎందుకంటే ఆనియన్స్ మిర్చి ఫ్రై కావడానికి కోసం, కొంచెం ఇంకొంచెం ఫ్రై కావాలి. అంటే మిర్చి ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత మనం ఏదైతే దీని తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం, కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత నేచురల్గా దంచుకున్న జింజర్ పేస్ట్. ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చినాయి, కొంచెం పసుపు వేసుకుంటున్నా బస్. ముందుగా ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదా, పసుపు వేసుకున్నాక ముందుగా కడిగి పెట్టిన చికెన్ ఉంది, చికెన్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ మీద తిరిగిందనుకో సో మనకి ఇబ్బంది కాబట్టి మెల్లగా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు కుమ్మరణ కలిపిస్తుంది మెల్లగా. సో అంటే కుక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. కుక్ అయిన తర్వాత మనం మసాలా ఏదైతుందో మసాలా ప్లస్ కారం, తర్వాత అంటే మనకు సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని లాస్ట్ ఫైనల్లో మనం కొరియాండర్ వేసుకున్నాం. మా కోడలమ్మ నాతో వచ్చింది. ఇక్కడ దేనికి వచ్చినారా అరా? ఆ వైపు బాయిలర్ కోడి చికెన్ వేసుకున్నాం 1 kg. సో ఈ సైడ్ నాటుకోడి వేద్దామని చెప్పేసి ఒకటైతే ఆల్రెడీ గంజు పెట్టిన పొయ్యి మీద. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ అయితే వేసిన. ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో డ్రై మసాలా వేసుకుందాం మనం. డ్రై మసాలా అంటే ఏం లేదు, యాలకులు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, పువ్వు ఇవి వేసుకుందాం అనుకున్నాం, కానీ అవి ఇందులో లేవు. దాని కారణంగా ఉన్నే వేసుకుంటాను. సో ఇందులో అయితే వేస్తున్నా దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా. లవంగాలు ఎక్కువ వేసుకోకూర్రి, ఎందుకంటే అందరికి అల్సర్ అయిపోయింది. ఇప్పుడైతే ఆల్రెడీ డ్రై మసాలా వేసుకున్నాం, మిర్చి, దాంతోపాటు ఉల్లిగడ్డ. ఒక్కసారి నువ్వు కలబెట్టు. ఎట్లా కలబెడుతావు తెలుసా? తెలుసా కానీ అట్లా కలబెట్టు. సో సేమ్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ నాటుకోడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాం మనం. మాకైతే పేగులు కరువైనాయి, మసంత పేగులు. సో మసంత పేగుల బదులు తాటి ముందుల మీద ఏవైతే అవి గేగులు ఉంటాయో ఆ గేగుల తోలు ఉంటాయి కదా, ఆ తోలు వాడుతున్నాం. సో అంత న్యాచురల్, బీ న్యాచురల్ అంటే వండట్టున్నది ఇంతంతా. మన ఇంట్లో పెరిగే నాటుకోడి ముక్కలు వేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, పీస్ మొత్తం ఆల్రెడీ ఫ్రై అయింది సూపర్గా. సో ఇక ఉడికేసింది, దీనిలో కొత్తిమీర వేసుకున్నాం. వేసేయి. సో నాటుకోడి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే ఘాటు ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇంకొంచెం వేసుకోవాలి, మళ్ళీ తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకున్నాం. కొంచెం చికెన్ మసాలా కూడా. సో నేనైతే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే సాల్ట్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదని. నాకైతే అన్ని సరిపోయినాయి. నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ.
పెట్టుకోండి. ఇంకోటి ఏదన్నా ఏదైనా ఏదైనా మరి నువ్వు చెప్పు. కెమెరామెన్ గంగతో రామ్మ లెగ్ పీస్ మీ ఇంత అయితే ఆల్రెడీ రెడీ అయింది. సో మేము ఇప్పుడైతే ఇక తినడానికి రెడీ అయినాం. ఫస్ట్ తెలంగాణ స్పెషల్ బోల్పారాలు విత్ ఫ్రై, దాంతోపాటు నాటుకోడి ఆల్రెడీ సూప్ రెడీ అయింది. ఆ నాటుకోడి సూప్ వేసుకొని మిక్స్ చేసుకొని ఏమనుకుంటున్నావు ఏమనుకోలేదు మన అయిపోతుంది. ఏమనుకున్నావు అంటే అది ఇప్పుడే